ఇక్కడ ప్రొడ్యూసర్ ఒకటే గమనించాలి ఏంటంటే, మీరు నా పేరు రఘురామ్ రెడ్డి అండి. నేను ఒక ఎగ్జిబిటర్ని, ఒక 4-5 థియేటర్లు రినోవేషన్ కూడా చేశాము. అవి కూడా మనుగడలో ఉన్నాయి. ఇప్పుడు బంద్ అయ్యే పొజిషన్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మనము ఆల్రెడీ నైజాంలో 60% అనేది సిస్టమ్ నడుస్తుంది. మీరు లెక్క చూసుకొని మల్టీప్లెక్స్లు వేసిన సిటీలో మెయిన్ కొన్ని సెంటర్లు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. 60% ఆల్రెడీ పర్సెంటేజ్ నడుస్తుంది. ఇంకో కనీసం ఒక 40% ఇప్పుడు కావాల్సింది. ఆ 40%లో రెంట్ తీసేస్తే పర్సెంటేజ్ వేస్తే ఎంత తేడా వస్తుంది? వచ్చేది ఎంత? 10%, 20% తేడా వస్తుంది. ఆ 10%, 20% కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి. నా థియేటర్ సలార్ అనే సినిమా మిడ్ నైట్ షో తుక్కు కూడా వేసామండి. 4 లక్షలకు రాసి వచ్చింది. మాకు 150 రెంట్ ఇచ్చాడు. ఆ 150లో డివైడెడ్ బై 10,000 వచ్చింది. నాకు స్టాఫ్కే టిఫిన్స్ ఖర్చులకే 10,000 అవుతుంది. పోలీసు వాళ్ళకి 5,000 అవుతాయి. ఇవన్నీ పోయినాక మాకేం మిగిలేదండి. దయచేసి ఏంటంటే కొద్దిగా ఆలోచించి మీరు కూడా పెద్దకి ఎంత మీ ఛాయిస్ వదిలేస్తున్నాము. మీరు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. దాని తర్వాత కంటిన్యూ లెటర్ ఇచ్చి మాకు పర్సెంటేజ్గా ఇవ్వండి అని కోరుతున్నాం. నమస్తే అండి. నా పేరు రవీంద్ర గోపాల్ అండి. చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ గురించి నాకు బాగా తెలుసు. మా రవీంద్రరావు గారు చెప్పారు. నర్సంపేట ఉమా టూరింగ్ టాకీస్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా నాకు 2 థియేటర్లు ఉన్నాయి. ఒకటి హసన్పర్తి, ఒకటి మోత్కూర్ ఒకటి ఉంది. ఇది నేను డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా అనేక క్రాఫ్ట్లలో ఉన్నా. మా చిన్నతనంలో కానీ ఈ సుదర్శన్ థియేటర్లో కానీ చిల్లరగొడ్డు చిట్టమ్మ లాంటి సినిమాలు పర్సంటేజ్ చేస్తే అద్భుతంగా వచ్చినాయి. ఆ తర్వాత నెమ్మదిగా రెంటార్ పర్సంటేజ్ అన్నారు. రెంటార్ పర్సంటేజ్లో రెంట్ అంటే రెంట్ కరెక్ట్గా ఇవ్వడం లేదు. రెంట్ ఇస్తానంటే ఇవ్వండి. నాకు 70,000 ఇస్తానన్నారు. మీ సినిమా ఆడినా ఆడకపోయినా 70,000 ఇస్తారా? మాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? పర్సంటేజ్ అని ఎందుకు అడుగుతున్నావు? మా దగ్గర ఆ రోజు 70 మంది డిస్ట్రిబ్యూటర్లు, 350 థియేటర్లు ఉండేది. ఆ థియేటర్లు అన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? సినిమాలు లేక ఒకటి, సినిమాలు సరిగ్గా దొరకక ఒకటి, రెండోది సి క్లాస్ సెంటర్లను సరిగ్గా సినిమాలు రాకపోవడం, ఆడకపోవడం. కరోనా తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు వచ్చినాయి. అసలు సినిమాలు సి క్లాస్ సెంటర్లు చాలా మూతపడ్డాయి. ఇప్పుడు ఏమిటంటే మా థియేటర్ని ఏ ఫంక్షన్ హాల్కి ఇచ్చుకున్నా జరుగుతుంది. వచ్చేదే ఒక సినిమా నెలకు. ఆ ఒక్క సినిమా కూడా రెంటార్ పర్సంటేజ్ నా రెంటు ఇవ్వరు, నా పర్సంటేజ్ సరిగ్గా రాదు. అందుకే మేము అనేది ఏంటంటే, మీరు ఎట్లయితే సినిమాలు తీసి నష్టపోతున్నారో, మేము థియేటర్లు కట్టుకుంటూ కూడా మేము నష్టపోతున్నాం. ప్రతి వారం డబ్బులు ఇవ్వాలి, ఎదురు చూడాలి, సినిమాకి రావాలి. ఆ సినిమా రాదు, మా డబ్బులు రావు. ఆ పర్సంటేజ్లో మేము ఎట్లా బతకాలి? మీరు ఇచ్చే రెంట్లో జీతాలు ఎట్లా మెయింటైన్ చేయాలి? కరెంటు బిల్ ఎట్లా మెయింటైన్ చేయాలి? అయినా మేము ఫ్యాషన్కో, ఇష్టానికో, కష్టానికో ఆ రోజు నుంచి 7 వరకు 18-19 సంవత్సరాల నుంచి థియేటర్లు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు? సినిమా మీద ఒక ఫ్యాషన్ అండి. మీరే సినిమాలో లేరు, మేము సినిమాలోనే ఉన్నాం. మేము తీసాం, మేము చేతులు కడుక్కున్నాం. మా చేతులు కూడా మట్టంటింది ప్రొడ్యూసర్గా. కానీ గ్రేడింగ్ అంటున్నారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే, డిస్ట్రిబ్యూటరు ఏ థియేటర్ ఏమిటి, ఆయన థియేటర్కి ఎంత ఇవ్వాలి, ఈయన థియేటర్కి ఎంత ఇవ్వాలని అతను నిర్ణయించేవాడు. దాన్ని గ్రేడింగ్ అంటే ట్రేడ్ మార్కెట్లో అంటారు గ్రేడింగ్ అని, కూరగాయల మార్కెట్లో అంటారు. దయచేసి మిత్రులారా అది అనకండి. సినిమా థియేటర్ని బట్టి, నా థియేటర్ ఉంది, నా థియేటర్లో 4 లక్షల కలెక్షన్ వస్తుంది, నాకు దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. వీరి థియేటర్ కోదాడ ఉంది, వారి దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. సుదర్శన్ ఉంది, దాని తగ్గట్టు ఇవ్వండి. అనేకమైన థియేటర్ ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకుంటాడు, అది మాట్లాడుకొనివ్వండి. అంతేగాని పర్సంటేజ్ ఇవ్వకుండా రేపిస్తాం. మా 2008 నుంచి నడుస్తుందండి. ఇవాళ కొత్తగా మేము అడగడం లేదు. అడిగి విసుగొచ్చి ఉన్నాం. ఇవాళ ఎందుకు అడుగుతున్నాం అంటే, ప్రతి ప్రొడ్యూసరు నా సినిమానే టార్గెట్ చేస్తారా అంటాడు. తప్పండి. ఒక డేట్ పెట్టాం, 36 డేట్లు మార్చాం. ఎందుకోసం? మనందరం కలిసి ఉండాలని. మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మా సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేరు. ఎందుకని? మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కానీ ఇది థియేటర్ కదా. సి క్లాస్లో ఎంజాయ్ చేసినట్టు, సి క్లాస్లో ఉన్నట్టు మల్టీప్లెక్స్లో ఉంటారా? నా థియేటరు మీ సినిమా ఇస్తే వారం రోజులు మీ సినిమా కోసం మేము వెయిట్ చేసి కూర్చోవాలి. వారం రోజులు ఆడినా ఆడకపోయినా మీకోసమే ఉంటున్నాం మేము. ఎందుకు ఆలోచించరు? మాకు పర్సంటేజ్ ఇవ్వడానికి మీకు బాధ ఏమిటి? మేము పనిచేసి ఇస్తున్నాం కదా, రూపాయి పోగు చేసి మీకు ఇస్తున్నాం కదా. మా మీద వివక్ష ఏంటి? పర్సంటేజ్ ఇవ్వడానికి ఇవ్వండి. మేమేం మీ సొమ్ము తీసుకోవడం లేదు. మా థియేటర్ ఉంది,
కలెక్ట్ చేస్తున్నాం, మీకు డబ్బులు ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వండి, మీ సినిమాని బట్టి షేర్ వస్తుంది, దాన్ని బట్టి మేము ఇస్తాం. పర్సంటేజ్ ఆ రోజు అనేక రకాలుగా ఉండేది. కూర్చొని మాట్లాడండి. పెద్దలు, దయచేసి నేను పెద్దలకు చెప్పేది ఒకటే, మీరు ఏకపక్షంగా ఉండకుండా ద్విపక్షంగా ఉండి రెండు కళ్ళు మీయే అనుకున్న నాడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాన్నాడు ఈ సమస్య ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇప్పుడున్న థియేటర్లు కూడా మూతపడతాయి. ఎందుకంటే నెలకొక్క సినిమా, ఆ సినిమా కూడా మీరు రెంటార్ పర్సంటేజ్ అని మా బాయ్ సాబ్ చెప్పినట్టు 10,000 15,000 ఇస్తే మేము ఎట్లా మెయింటైన్ చేయాలి? అంటే మా థియేటర్లు కావా? ఒక ఆయన లాట్రిన్లు అంటాడు, ఒక ఆయన బాత్రూమ్ అంటాడు, ఒక ఆయన ఏసీ అంటాడు. రా థియేటర్కు రా, చూడు. మీరు సినిమా రిలీజ్ చేశారు, మీ దగ్గర రిప్రజెంట్లు పెట్టి తిరిగారా థియేటర్లకు? ఏ థియేటర్ ఎక్కడుందో తెలుసా మీకు? చూడండి, అడగండి, మాట్లాడండి. అంతేగాని మేము ఇవ్వము. మేము అడిగేది ఒకటే, పెద్ద సినిమా కొంతమంది పెద్ద మనుషుల కమిటీలో మేము ఉన్నాం, మాట్లాడాం, ఇచ్చారు, చాలా సంతోషం. మేమేం అడుగుతున్నాం? లెటరింగ్ మళ్ళీ అడుగుతున్నాం. ఇప్పటికన్నా కనీసం కన్ఫర్మేషన్ అడుగుతున్నాం. తప్ప మీరెంతో మేమంతే కదా, వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు మరి ఈ ఫ్యామిలీలో ఎందుకు మీకు ఈ చిన్న చూపు? మేము ఫ్యామిలీ మెంబర్స్ కాదా? మేము ఎగ్జిబిటర్లం కాదా? మేము ఒక్కొక్క రూపాయి పోగు చేసి మీకు ఇస్తలేమా? మీరు ఏ రేట్లు పెడితే ఆ రేట్లు ఇస్తున్నాం. అక్కడ నానా బూతులు తింటున్నాం, అయినా మీకు డబ్బులు ఇస్తున్నాం. మాకేమైనా రెంట్ పెంచి ఇస్తున్నారా? కరెక్ట్గా పర్సంటేజ్ అంటే ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేయండి. ఎంత ఇస్తారు నాకు? నా థియేటర్ బట్టట అంతే ఇవ్వండి. ఇది నేను చెప్పేది. అంటే ఫైనల్గా పెద్ద సినిమా ఈ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా ఫర్దర్గా మా తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరం మేము చాలా నష్టపోయాం, చాలా కష్టపోయాం. మాకున్న ఫ్యాషను, మాకున్న ప్రేమ, మా బాధో థియేటర్లు నడుపుతున్నాం. అనేకమైన థియేటర్లు రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. అట్లని మిమ్మల్ని మేమేం దానం అడుగుతలేము. మీ సినిమాకు మాకు రేషియో, మా థియేటర్లో పర్సంటేజ్. అనంత 1974 నుంచి నేను మార్కెట్లో ఉన్నా. 79లో నేను డిస్ట్రిబ్యూటర్ను, ఎగ్జిబిటర్ను, ప్రొడ్యూసర్ను. నేను 5 సినిమాల హీరోగా చేశాను, నా సినిమాలు కూడా తీశాను. నేనేం అడగలేదే. గ్రేడింగ్ అనే పదం తప్పు. పెద్దికి లెటర్ ఇవ్వండి, బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద పెద్ది కైండ్లీ గివ్ ద లెటర్. మేము ఇట్లా చేయబోతున్నాం. మాకు ఒక ఎష్యూరెన్స్, మా బాధల నుంచి బయటికి వస్తాం. మాకేం పని లేదా? పొద్దుస్తమానం మీటింగ్లు పెట్టడం, కూర్చోవడం, ఎగ్జిబిటర్లకు ఏం పని లేదా? మాకు వ్యవస్థ ఉంది. మేము ఎందుకు బాధపడుతున్నాం? మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం? మాకేం పని లేక కాదు, మా కడుపు కాలి. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ ఇంకోరు కానీ ట్రేడ్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్ మనకు అవసరం. డిస్ట్రిబ్యూటర్లు చేయాల్సిన పని డిస్ట్రిబ్యూటర్లు చేయాలి, ప్రొడ్యూసర్ల పని ప్రొడ్యూసర్లు చేయాలి. థ్యాంక్ యూ. దానికి రెడీ ఉన్నామండి సార్. పర్సంటేజ్ సిస్టమ్